టీచర్లకు వేసవిలో శిక్షణ. టీచర్లు సచ్చింది గొర్రె ఇది. ఈ టీచర్లకు ఓ బాధ ఎండాకాలం సెలవులు ఉన్నాయని ఆళ్ళు మురిసిపోతే, ఈ టీచర్లు కూడా ఉల్టగా నాయన ఈ ప్రభుత్వానికి ఇదో పరిచయం ఉన్నది. ఇప్పుడు వాళ్ళు సెలవులకు అలవాటయ్యారు ఎండాకాలం. సెలవులు ఎంజాయ్ చేద్దామని వాళ్ళు అనుకుంటే మీరు మళ్ళీ పెట్టారు అనుకో, ఇక వచ్చే బాధ వాళ్ళు మామూలు డేంజర్ కాదు టీచర్లు. టీచర్లకు వేసవిలో శిక్షణ విద్యా ప్రమాణాలు పెంచడం కోసమే అబ్బో ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ. ముందుగా రిసోర్స్ పర్సన్ల ఎంపిక చేస్తూ ఉన్నారు. ఈ నెల 30లోగా ఈ ప్రక్రియ పూర్తి. ఎంపిక ప్రక్రియలో వివిధ అంశాలకు మార్పు. అబ్బో ఇది కష్టమే ఉండదు. ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు దావతులు ఉన్న వాళ్ళు టీచర్లు అంతా ఇప్పుడు చూద్దామంటే మళ్ళీ శిక్షణ పెడితే అంతే సంగతి అవుతాడు కొడతా ఉన్నారు. ఎట్లా మరి? ఎందుకు ఈ శిక్షణ? కొన్నేళ్ళుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. నేషనల్ అచీవ్మెంట్ సర్వే సహా అనేక జాతీయ సర్వేల్లో రాష్ట్ర విద్యా ప్రమాణాలు తగ్గినట్టు తెలియదు. అంటే చదవడం రాయడంలో కనీస ప్రమాణాలు కనిపించడం లేదు. ఈ అంతరాన్ని పూడ్చడానికి ముందుగా టీచర్లలో మార్పులు తేవాలని విద్యాశాఖ భావిస్తుంది. అంటే విద్యార్థుల స్థాయిని గుర్తించడం, వెనుకబడిన వారికి అర్థమయ్యేలా బోధన చేయడం, మారుతున్న బోధన విధానాలను అనుసరించడం, సిలబస్లో మార్పులు తదితరం చేస్తారంట. మొత్తం మీద వచ్చే టీచర్లకు కోపం వస్తుంది. మరి ఏం కాదు టీచర్ అర్థం చేసుకోర్రి. మొత్తం మీద దేశాన్ని మార్చేది మీరే. మీకే కోపం వస్తే మళ్ళీ పరిచయం. దీన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి.